హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండగకి మనం ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు, అబ్బా! ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా అని భయపడుతున్నారా? అలా అస్సలు భయపడకండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చాలా సింపుల్‌గా చేసుకునే స్వీటు, అందులోనూ టేస్ట్ కూడా బావుండేలాగా నేను చూపిస్తున్నాను. అలాగే తక్కువ ఐటెమ్స్ తోటి. ఇప్పుడు స్వీట్ చేయడం ఎవరికైనా రాలేదనుకోండి, ఇప్పుడు మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఏదైనా స్వీట్ నేర్పించమని. అలాంటప్పుడు నేను చక్కగా ఈజీగా వాళ్ళకి వాళ్ళు చేసేసుకునేలాగా స్వీట్స్ నేర్పిస్తాననమాట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత చేయొచ్చంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ సేపు కూడా పట్టదు. తక్కువ ఐటెమ్స్ తోటి. మరి ఈ రాఖీ స్పెషల్ పుట్నాల పప్పుతోటి అంటే వేయించిన శనగపప్పుతోటి స్వీట్ చేసి చూపించబోతున్నానండి. క్షణాల్లో రెడీ అయిపోద్ది. వచ్చేయండి స్వీట్ చూపిస్తాను మరి. ఇదిగోండి ఇక్కడ వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. ఏదైనా మీరు ఒక చిన్న దాంతో తీసుకున్నా సరే ఒకటే కొలత వస్తుందండి. ఏదైనా ఒక గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. ఇవి ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇది పావు కిలో అనమాట. ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే పావు కిలో అండి. నేను మీకు కప్పు కొలతలే చెప్తున్నాను, ఏవి మీకు ఇన్ని గ్రాములు అని చెప్పట్లేదండి. ఎందుకంటే కప్పుతో అయితే అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో కొంచెం ఉన్నా కానీ కొంచెంతో చేసేసుకోవచ్చు. ఇలాగా ఈ ఒక్క కప్పు నేను పుట్నాల పప్పు తీసుకున్నాను. ఈ పుట్నాల పప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా, ఈ మైదాపిండి శనగపిండి ఉంటే చూడండి మెత్తగా, అంత మెత్తగా ఆడుకోవాలి. అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మిక్సీ వేసుకుని మళ్ళీ జల్లించుకోవాలన్నమాట. ఎక్కడన్నా కొంచెం కూడా మొరాలాగా ఉండకూడదు. జల్లించేసుకుని చూపిస్తాను నేను మీకు. నేను మొరాలు చూపిద్దామని మీకు పెట్టాను, ఎక్కడ పెట్టాను అని చూస్తున్నాను. ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో చూడండి. పిండి అయితేని ఇవి ఇలా మెత్తగా ఆడేసుకోవాలి. ఇవి చూడండి మొరాలు. ఇవేంటంటే మనం మరమరాలతో ఒగ్గాని చేసుకుంటాం కదా, అందులో వేసుకోవచ్చు. లేదంటే పల్లి చట్నీయో కొబ్బరి చట్నీయో ఏదో ఒకటి చేసుకున్నప్పుడు అందులో వేసేసుకుని మనం మిక్సీ వేసేసుకోవచ్చు పచ్చడి కింద. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇదిగోండి ఇందులో ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు గసగసాలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ గసగసాలు వేసుకుంటే బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే తింటే కూడా బాగుంటుంది అనమాట. లైట్గా వేయించుకోవాలి. ఇలాగా 1 నిమిషం పాటు కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇదిగోండి ఆల్రెడీ కొద్దిగా వేగిపోయింది. అయితే కొంచెం ఇంకొక వేగితే సరిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎండు కొబ్బరి ఇలా తురుముకోవాలి సన్నగాను. ఇలా సన్నగా అంటే ఇలా పొడవుగా ఇలాగా తురుముకుంటే అంటే మనం డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకుని ఒక్కసారి వేడికి వేగినిచ్చుకుంటే సరిపోద్ది. ఒక ½ సెకండ్ వేయించుకున్న చాలు. ఆల్రెడీ గసగసాలు వేగిపోయినాయి కాబట్టి 1 నిమిషం ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఈ వేడికే కొంచెం వేయించుకుంటే సరిపోద్ది. మీకు ఎండు కొబ్బరి వేయించుకోకుండా వేసుకున్నా పర్వాలేదండి. ఒకవేళ గసగసాలు లేవు అని అంటే గసగసాలని స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ వేడికి ఇలా కొంచెం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో వేయించిన శనగపప్పు, అదే కప్పుతోటి పంచదార తీసుకోవాలి. అంటే కొంచెం మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఫుల్గా తీసుకోండి, లేకపోతే 3/4 వంతు మాత్రమే తీసుకోండి. కొంచెం ఇక్కడ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారని చెప్పి మా వారికి ఫుల్ స్వీట్ అంటే ఇష్టం అనమాట, అందుకని కరెక్ట్గా వేసాను. లేదంటే కొంచెం 1/4 వంతు తగ్గించుకుని వేసుకోండి. ఇదిగోండి 1 వంతు మనం షుగర్ వేసుకున్నాం అనుకోండి, అందులో 1/4 వంతు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని చక్కెర కరిగి మనకి పాకం రావాలి, లైట్గా తీగ పాకం రావాలి. చూపిస్తానండి ఆ పాకాన్ని. పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి దీన్ని. ఇదిగోండి మనకి చక్కెర పాకం వచ్చే లోపల ప్లేట్స్ అవి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. చాలా తొందరగా వచ్చేస్తుంది, ఎక్కువసేపు పట్టదనమాట. అందుకు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి పూసలాగా ఉంది నెయ్యి అయితేని. ఇలా ఉంటే బాగుంటుంది కదా నెయ్యి, మంచి కమ్మటి వాసనతో. ఇదిగోండి చక్కెర కరిగిపోయింది కదా, చూడండి పాకం వస్తుంది, దగ్గరగా చూసుకోవాలి. ఎక్కువ మరి ముద్రపాకాలు అవి రాకూడదు, ఓన్లీ తీగ పాకం. మనం ఇలా అంటున్నప్పుడు ఇలా జిగిరిలా ఇలా అంటుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వస్తుంది చూడండి, ఆల్రెడీ ఇలా వస్తున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేస్తే మంచి షైనింగ్ వస్తుంది. ఇంకాను పాకం ఇలా దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం మనం సిమ్లో పెట్టేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా జిగిరి రావాలి అంటే తీగ రావాలి. చూడండి కొంచెం తీగ ఇలా కనిపిస్తుందా మీకు? ఇదిగో ఇట్లా కొంచెం రావాలి. లేత తీగ పాకం అంటారు చూడండి, గులాబ్ జామ్లా కాదండి, లేత తీగ పాకం అంటారు కదా, అలాగ తీగ రావాలి. వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలా చూడండి, ఇదిగో తీగ వస్తుంది కదా, ఇలా వస్తే చాలు. ఇది సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను చూడండి. వేసుకుని కలిపేసుకోవాలి. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోద్దండి స్వీట్ అయితేని. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి పాకం మనకి స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, అలాగని ఎక్కువసేపు ఉంచకూడదు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆన్లో ఉండగా పిండి వేయకూడదు అనమాట. మనం జల్లించి పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసుకుని ఆ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా గరిటెతో కానీ విస్కర్తో కానీ ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఉంది కదా అని ఒకేసారి పిండి వేసేయకూడదండి. నేను చూపిస్తాను మీకు. నేను అయితే ఒకసారి విస్కర్తో కలుపుతాను. విస్కర్తో ఎందుకు కలుపుతున్నానంటే ఉండలు లేకుండా వస్తుందని. మామూలు గరిటెతో కూడా కలుపుకోవచ్చండి, ఏం పర్వాలేదు. విస్కరే ఉండాలని ఏం లేదు. ఇదిగోండి కొంచెం పిండి ఉంచి, ఈ మాత్రం పిండి ఉంచి కలిపేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పంచదారను బట్టో లేకపోతే పాకాన్ని బట్టో 1 నిమిషం మనకు కట్టడం లేట్ అయ్యో లేకపోతే ఎక్కువ అయ్యో ఏదో ఒకటి జరిగి కొంచెం గట్టిగా అవుతుంది. అందుకని నేను కొంచెం పిండి ఉంచేస్తున్నాను అనమాట. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు వేసుకుని. ఇదంతా కలిపేసుకున్నాక కూడాను ఒకసారి చూపిస్తాను. చూడండి నేను మిగతా పిండి అయితే ఉంచేసాను. ఎందుకంటే ఇది ఇలా పలచగా కనిపిస్తుంది కదా మనకి, కానీ తర్వాత గట్టిపడిపోతుంది, తొందరగా గట్టిపడిపోతుంది అనమాట. అందుకు నేను ఇంకా పిండి వేయట్లేదు. ఆ మిగతాది కొద్దిగా ఉంచేసాం కదా, సరిపోతుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి, అంత ఈక్వల్గా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా చూడండి, ఇక ఎలా జారుగా ఉందో ఇలాగే ఉండాలి. చేతికి నెయ్యి రాసుకుని ఇలా, ఎందుకంటే ఇంకా కొంచెం ముందు దింపేసుకున్నా కూడా మనకి ఇంకా కరెక్ట్గా వచ్చేది. ఎంత తొందరగా బిగిసిపోతుందో ఇది, అసలు ఎక్కువ పనే ఉండదు. అనుకున్నాం కదా గసగసాలు, ఎండు కొబ్బరి, గసగసాలు మెయిన్ ఈ స్వీట్కి గసగసాలండి. దీన్ని ఒక 15 నిమిషాలండి ఇలాగా వదిలేస్తే గట్టిపడిపోతుంది. అయితే చూసుకోవాలి, బాగా గట్టిపడిపోయిందంటే కటింగ్స్ అవ్వవు అనమాట. ఒక్క 5 నిమిషాల తర్వాత ఎంత గట్టిపడిందో చూసి మనకు చాకుతో ఘాట్లు పెట్టేసుకుని వదిలేయాలన్నమాట. దీన్ని జస్ట్ అండి 5 అంటే 5 నిమిషాల్లో చల్లారిపోయింది ఇది. అంటే మనం చాకు ఇచ్చుకుని ముక్కలు కోయడానికి అనమాట. ఇంకొంచెం ఎక్కువసేపు పట్టింది అనుకోండి, ఈ ముక్కలు కోయడానికి రాదు, మనమే పగలగొట్టుకోవాల్సి వస్తుంది. అది అందుకే కట్ చేస్తాను చూడండి. కార్నర్ని ఆల్రెడీ బిగిసిపోయింది చూసారా, ముక్కలు వచ్చేస్తున్నాయి. జస్ట్ నిజంగా చెప్తున్నానండి, 5 అంటే 5 నిమిషాలు పడుతుంది. అవన్నీ వస్తాయి, ముక్కలు కట్ చేసేస్తున్నాం. మళ్ళీ అడగడం ఎందుకు అంటది. అదిగో నేను ఇంకొక నిమిషం ముందే కట్ చేసుకోండి, ఒక 2 నిమిషాల తర్వాత కట్ చేసేయండి మీరు ముక్కలు అయితేనే. మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తీస్తాను చూడండి, అయ్యి వచ్చేస్తున్నాయి. మనకి ఇంకా అవసరం లేదు ఎక్కువసేపు ఉండక్కర్లేదు. ఇలా చూడండి, చూసారు కదా, మనం విడిగా ఏం తీయక్కర్లేదు, అవే వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా. స్వీట్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇదిగో షైనింగ్ చూసారా, ఆల్రెడీ ఎంత తక్కువ నెయ్యి వేసాను. ఇంకొంచెం ఒక 4 స్పూన్లు నెయ్యి కనుక వేసారనుకోండి ఇంకా ఫుల్గా భలేగా ఉంటుంది అనమాట. అంటే మనకి పిండి వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని కలిపేసి ఇందులో పోసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. అసలు ఎంత తొందరగా మనకు రాఖీ స్వీట్ రెడీ అయిపోయిందో చూడండి కదా. టేస్ట్ కూడా అదిరిపోద్దండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తింటుంటే ఆ టేస్ట్ ఎంత బాగా తెలుస్తుందనండి, చాలా బాగుంది. అక్కడక్కడ కొబ్బరి, ఈ గసగసాలు ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మీకు ఒకవేళ ఈ పుట్నాల పప్పుతోటి చేసామని తెలియకూడదు, అస్సలు తెలియకూడదు అని అంటే, నాకు కొంచెం నేను నెయ్యి ఎక్కువ వేస్తే తిన్నాను అనమాట. అందుకని అన్నిట్లో కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉంటాను, ఏదో కొన్నిట్లో తప్ప. ఏం చేస్తారంటే ఈ పుట్నాల పప్పుని మనం మిక్సీలో వేసేసుకుంటాం కదా, పప్పుని తీసేసిన తర్వాత ఒక 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక్క 2 నిమిషాల్లో వేయించండి. సిమ్లో పెట్టుకుని వేయించారనుకోండి, అస్సలు పుట్నాల పప్పు ఆ ఫ్లేవర్ తెలియదు అనమాట. దేంతో చేశారా అని అర్థం కాదు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. మీకు అలా ఒకవేళ నెయ్యి ఉంటే అలా కూడా వేయించుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా పర్వాలేదండి.
నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది అసలు. మీకు టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఈ రాఖీ పండగకి ఈ పుట్నాల పప్పు బర్ఫీ అంటారో, లేదంటే ఏంచిన శనగపప్పు బర్ఫీ అంటారో, మీరు దీనికి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. నేనైతే బర్ఫీ అని మాత్రం చెప్తాను. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే మీరు ఈ స్వీట్ని తయారు చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి ఓకేనండి, మరి నచ్చిందా మీకు? ఒకవేళ నచ్చినట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉండే ఇంకా మంచి స్వీట్స్ కావాలి ఈ రాఖీ పండగకి అని అంటే కనుక నాకు కామెంట్స్లో తెలియజేస్తే మీకు నేను స్వీట్స్ చేసి పెడతాను వీడియోస్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. బాయ్ బాయ్.